పుష్ప సినిమా మీద కొత్త వివాదం వచ్చింది. ఏదైతే కర్ణిసేన అంటే ఇక్కడ ఒకటి కేరళలోనేమో ఫజల్కి సంబంధించి విలన్గా పెట్టి అతన్ని అవమానించారు, జోకర్గా చేశారన్నటువంటి ఉద్దేశంతో అసలు మల్లు అర్జున్ అని పిలువబడేటటువంటి అల్లు అర్జున్కి అక్కడ బాగా పేరున్న తమ వాడిని అవమానించారన్నటువంటి ఉద్దేశంతో అక్కడ కలెక్షన్స్ దారుణంగా పడిపోయి దెబ్బతింది. ఒక్క ఉత్తర భారతదేశంలోనే మంచి ఆదాయం వచ్చింది. సరే, మనకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి ఆశించినటువంటి దానికంటే కొంచెం తక్కువే వచ్చింది. కానీ మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అందుకుంది సినిమా. దాదాపు 800 కోట్లు దాటి 1000 కోట్ల రూపాయలు దాటింది అన్నటువంటి పాయింట్ కూడా వినబడుతుంది. అది పక్కన పెడితే ఇప్పుడు కొత్త వివాదం ఏంటంటే కర్ణిసేన ఏదైతే క్షత్రియ సంస్థ కింద చెప్పేటటువంటి సంస్థ, మహారాష్ట్రలో ఉన్నటువంటి సంస్థ ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్కి పుష్పకి వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే అందులో విలన్గా షెకావత్ అని పెట్టారు. తరతరాలుగా క్షత్రియుల్ని అవమానిస్తున్నారు, క్షత్రియ వర్గాన్ని అవమానిస్తున్నారు, తక్షణం ఆ సినిమాని ఆపేయాలంటూ కొత్త డిమాండ్. సరే, అది పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది తప్పించి అంతకు మించి ఉండదు.